ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గౌడ కులస్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ఈ నెల 24-25 తేదీలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగుండ దేవునిగుట్టపై కాటమయ్య స్వామి దేవాలయ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు జిల్లా గౌడ సంఘం నాయకులు, గ్రేట్ కార్యవర్గ సభ్యులతో పాటు ఇతర గౌడ కులస్తులు. ప్రస్తుతం ఆ కార్యవర్గం మొత్తం అంతా ఉంది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాటమయ్య దేవాలయ నిర్మాణానికి ప్రధాన నాందేంటి? మొట్టమొదటిసారిగా జిల్లా గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ యొక్క కాటమయ్య గుడి నిర్మాణం చేయాలనేటువంటిది సంకల్పంతో గత సంవత్సరం అక్టోబర్ 8 నాడు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ సమావేశానికంటే ముందు ముఖ్యంగా ఈ యొక్క ప్రాంగణం అనేటువంటిది గౌరవ మాజీ మంత్రివర్యులు 2018 సంవత్సరంలో ఈ ప్రాంగణం 2000 గజాలు మనకు గౌడ సమాజానికి కేటాయించబడినది. అందులో భాగంగా మేము 2024 సంవత్సరాలు ఈ ప్రాంగణానికి మేము అనేటువంటి ఒక సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తే గౌడ జాతి పెద్దలందరూ ఉండి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేద్దాము, ఆలయ నిర్మాణానికి ముందుకు మీరు వస్తే మేము వెన్నంటూ ఉంటామని చెప్పి గౌరవ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు దానికి అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాల నుంచి ఇమీడియట్గా దీనికి బోరు వేసి దానికి ఒక రూపాన్ని తీసుకురావడానికి వరకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అందరూ గౌడ జాతి పెద్దలందరూ కూడా దానికి అనేటువంటి సహకారం అందించడానికి గత సంవత్సరము కార్తీక మాసము సప్తమి రోజు దీనికి భూమి పూజ కార్యక్రమానికి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మరియు ఆనంద్ గౌడ్ గారు మున్సిపల్ చైర్మన్, రాజేశ్వర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో జిల్లాలో ఉండేటువంటి అన్ని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, గౌడ జాతి పెద్దలు కూడా హాజరయ్యి అది ప్రతిరోజు ఒక సంకల్పంగా తీసుకొని గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి నిధులను సేకరించి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి వరకు కృషి చేయడం అనేటువంటి జరిగింది. దానికి మాకు వెన్నంటూ ఉండి గౌడ జాతి పెద్దలందరూ కూడా వెన్నంటూ ఉండడం అనేటువంటిది జరిగి నేడు ఈ యొక్క రేపటి నుంచి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో 23, 24, 25, 26 తేదీలలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి. రేపు మొట్టమొదటిగా ఈ యొక్క నవగ్రహ పూజ తర్వాత, ఉదయం పూజ తర్వాత, హోమాల తర్వాత, కలశ స్థాపన తర్వాత సాయంకాలం ఈ యొక్క విగ్రహాలను జలవాసం కార్యక్రమం సాయంత్రంతో పూర్తవుతుంది. 25 తారీఖు నాడు, 24 తారీఖు నాడు ఉదయం హోమాల తర్వాత 11:23 విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సురమంబ కంఠమహేశ్వర స్వామితో పాటు వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ట కార్యక్రమం అవుతుంది. అదే రోజు సాయంత్రము వెనుగొండ హనుమాన్ టెంపుల్ నుంచి పెద్ద ఎత్తున బోనాలు అనేటువంటిది గౌడ జాతి మొత్తం కూడా ఐక్యతతో బోనాల కార్యక్రమం అనేటువంటిది బోనాలు అనేటువంటి ఏర్పాటు చేయదు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలైనటువంటి జోగిని శ్యామల గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేయిస్తున్నారు. ప్రధానంగా మేము వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో ఉండేటువంటి గౌడ సమాజం అంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అందరినీ. అదే మరుసటి రోజు కార్యక్రమంలో హోమాల అనంతరము సాయంకాలం అనేటువంటిది ఈ యొక్క సురమాంబ కంఠమహేశ్వర స్వామి ప్రథమ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. చివరి రోజు అయినటువంటి 26 తారీఖు ఆదివారం రోజు ఈ వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ దేవతల యొక్క పూర్ణకుంభం అనేటువంటి స్వాగతం పూర్ణకుంభంతో ఈ కార్యక్రమం అనేటువంటి వస్తుంది. కావున ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి గౌడ జాతి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అన్ని వర్గాలను, అన్ని కులాల వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. కావున అట్టి కార్యక్రమానికి జిల్లాలో ఉండేటువంటి గౌడ జాతి మొత్తం కూడా తరలి వచ్చి ఈ యొక్క సురమాంబ కంఠమహేశ్వర స్వామి విగ్రహావిష్కరణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మరియు బోనాల కార్యక్రమానికి, కళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపునిస్తుంది. ఇక రాజయ్య గారు చెప్పండి, ఈ గౌడ జాతి సంఘం తరఫున ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీరు ఎన్నో పర్యటనలు చేసినారు, ప్రతి గ్రామానికి తిరిగినారు, ప్రతి గ్రామంలో కూడా మన గౌడ కులస్తుల సహకారం ఎలా ఉంది? గౌడ పెద్దలందరికీ, గౌడ కులస్తులందరికీ నమస్కారాలు. ఈరోజు కార్యక్రమము 1 సంవత్సరం నుంచి ప్రారంభమై ఈరోజు కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. దీని నుంచి మహబూబ్నగర్ జిల్లా టౌన్లోనే కాకుండా తదితర మండలాలన్నీ నవాపేట కానీ, హన్వాడ కానీ, కోయిల్కొండ కానీ, భూత్పూర్ కానీ మండలాలన్నీ తిరిగినాం. వాళ్ళందరూ ఒక మండల
లోనే మొత్తం గౌడ సంఘాలన్నీ ఒకే దగ్గర క్రోడీకరించి మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతామని మాకు వాగ్దానం చేయడం జరిగింది. దాదాపు ప్రతి గ్రామం నుంచి బ్యానర్తో వస్తారని మేము ఆశిస్తున్నాం. అన్ని మండలాల వాళ్ళు తమ తమ గ్రామాల నుంచి తమ తమ మండలాల నుంచి తరలి రావాలని మేమందరం కోరుతున్నాం. కనుక దయచేసి గౌడ కుటుంబం అంతా తరలి రావాలని మన యొక్క సంఖ్య చూపాలని అందరూ ఉమ్మడిగా రావాలని కోరుతున్నాం. సాయిల్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీరు పెన్షనర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధుల సహకారం ఎలా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు గౌడ యొక్క ఉద్యోగులకు కానీ విశ్రాంతి ఉద్యోగులకు సంఘానికి చాలా వాళ్ళు వెన్నుదండ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ ప్రోత్సాహం ఉంది. ఎన్నడూ కూడా మాకు వెనుకంజ చేయడానికి వీలు లేదు. వారు మా వెన్నంటే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వాళ్ళు వచ్చి రోజు తప్పించి రోజు ఇక్కడ కార్యక్రమాలను కూడా విజిట్ చేస్తూ ఏ విధంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఉత్సాహంగా ఉందా లేదా, మీ ఎంబడి కూడా మేము ఉంటాము, మీరు పోండి అని చెప్పేసి మాకు వెన్నంటి ఉంది. కనుక వాళ్ళ యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క ఉత్సాహం మాకు ఎప్పుడు నిరంతరంగా ఉంది. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు అందరూ కూడా సమిష్టితో మనం చేద్దామని చెప్పి మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. కనుక నిజంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాటమయ్య దేవాలయం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటి దేవాలయం అనుకుంటున్నాం. ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా గౌడ కులస్తులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం ఉంది, వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది మీరు ప్రతి ఊరికి తిరిగినప్పుడు? అందరికీ గౌడ బంధువులందరికీ కూడా నమస్కారం. నా పేరు మునిమంద పురుషోత్తం గౌడ్. నేను గ్రేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈ కాటమయ్య గుడికి మనము 1 సంవత్సరం లోపే భూమి పూజ చేసుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమానికి మొట్టమొదలు గౌడ ఎంప్లాయీస్ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు గౌడ సంఘం అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనం దీన్ని చక్కగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా టౌన్లో ఉన్న ఎంప్లాయీసే మరి మిగతా గౌడ్లే కాకుండా మండలం చుట్టుముట్టు మామ్నార్ కాన్స్టిట్యున్సీ మరియు పక్క మండలాలు జడ్చెల్ల మండలం, నవపేట మండలం, హన్వాడ మండలం, మామ్నార్ రూరల్, దేవరకద్ర ఈ మండలాలు తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గీతా పారిశ్రామిక సహకార సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి వారి యొక్క వంతు సహాయం విరాళం కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఇటు కార్యక్రమానికి అందరూ కూడా హాజరై వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మీటింగ్లు ఏర్పాటు చేసి మండలం వైజ్గా ప్రతి గ్రామాన్ని మండలానికి పిలిపించి వాళ్ళ యొక్క గౌడ్ల ఐక్యత చాటి చక్కని సహకారాన్ని అందించి మళ్ళీ విరాళాలు అందించి గుడి యొక్క నిర్మాణానికి చక్కగా సహకరించారు. అదేవిధంగా ముందు ఇంకా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరిగి గౌడు బంధువులు అందరూ కలిసి ఇక్కడ ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేసుకోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మాత్రం ఇక్కడ దగ్గర ఉన్న మండలాలు మామ్నార్ టౌన్ మాత్రం వరకే వెళ్ళినాం మేము. తర్వాత ఉమ్మడి జిల్లాగా వెళ్ళి ఈ యొక్క కమిటీ హాల్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని గౌడ్లకు ఒక వేదిక అంటూ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 23, 24, 25, 26 రోజుల్లో ఈ ప్రతిష్టాపన యొక్క కార్యక్రమానికి గౌడ్లు పెద్ద హాజరై అదేవిధంగా దేవాలయం అయితే గౌడు బంధువులను నిర్మించినాం, కానీ దేవుడు అందరికీ సమానమే కనుక ఇతర కులాలను కూడా అందరినీ కూడా మనతో పాటు అన్ని కులాల ప్రజలను కూడా మనము ఇక్కడ వాళ్ళను ఆహ్వానించి ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా జరపాలని చెప్పి గౌడ బంధువులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక శ్రీనివాస్ గారు, దేవాదాయ శాఖలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. మీకు దేవాలయాల నిర్మాణం కావచ్చు, దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఎటువంటివి ఇతరులతో పోలిస్తే మీరు అనుభవజ్ఞులు. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఈ దేవునిగుట్ట అనేది చాలా అద్భుతంగా ఒక మహా దివ్యక్షేత్రంగా వెలగబోతుంది. ఈ కంఠమహేశ్వర స్వామి దేవాలయం అంటే కాటమయ్య గుడి అంటే ఈ దాదాపు ఈ సంవత్సరంకి వెళ్ళి మా పెద్దలందరితో సహకారంతో వాస్తు ప్రకారం నిర్మిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు ప్రకారం నిర్మిస్తున్నాము. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అక్కడ చిన్న ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా అక్కడ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి దేవాలయము మామూలుగా మనకు మన్యంకొండ క్షేత్రం ఎలా ఉందో పైన ఆ విధంగా నేను అక్కడే పనిచేస్తున్నా. కాబట్టి ఈ క్షేత్రం కూడా అంటే ఇది మా గౌడ్ల గుడి కట్టిస్తున్నాం, కానీ కంఠమయ్య స్వామి అందరి దేవుడు. ఈ దేవస్థానానికి అందరూ మా జాతి బిడ్డలుగా అన్ని జాతి బిడ్డలు రావాలని కోరుకుంటున్నాము. ఇక
గౌడ బంధువులందరూ ఉన్నారు. ప్రతి గ్రామంలో గౌడ కులస్తులందరికీ కూడా ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి ఒక స్థాయిలో ఉంటారు. మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు వారి నుంచి ఎటువంటి స్పందన ఉంది? నిజంగా చెప్పాలంటే ఆ కంఠమేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేము మొదలు పెట్టినామంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ పోయినా మాకు ఎన్కంజ అనేది లేదు. యాక్చువల్గా ఎవరైనా మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది గుడి. అయితే ఈ కంఠమేశ్వర స్వామి ఆశీర్వాదంతో మన మహబూబ్నగర్లో కట్టిన ఈ ఉమ్మడి జిల్లాలోనే చాలా మొట్టమొదటిసారిగా నిర్మితమవుతున్న జిల్లాని చేసినాం. ప్రతి ఒక్కరు స్పందించారు. వాళ్ళ చేతనైన కాడికి ఇంకా వాళ్ళ కెపాసిటీ కన్నా కూడా వాళ్ళు మేము ఇస్తామని ముందుకు వచ్చేసిండ్రు. ఎవరు కూడా ఒక్క దగ్గర కూడా పోయి వాపసు వచ్చిన దాఖలాలు లేవు. ఇంకా చాలా మంది అయ్యో మేము కూడా ఇస్తామని అన్నారు. ముందు మేము ఇప్పుడు టెంపుల్ అయిపోతేనే ఈ కార్యక్రమం అదేం క్లోజ్ కాలేదు. 24, 23, 24, 25 అన్ని కార్యక్రమాలన్నీ పెద్దలు చెప్పినట్టు చేస్తున్నాము. అందరిని ఆహ్వానం పలుకుతున్నాం. అయితే మాది ఇంకా ముందలు ఏముందంటే మా టాస్క్ ఈ కమ్యూనిటీ హాల్ కట్టడమే. మాకు మళ్ళీ 1 కోటి రూపాయలతోనే ఈ కమ్యూనిటీ హాల్ కట్టి మన బీద పిల్లలు బీద కులం మనమే కాకుండా వేరే ఫంక్షన్లు చేసుకుంటే లక్షలు అవుతున్నాయి. ఇక్కడ అతి తక్కువకి ఇచ్చి వాళ్ళకి పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్ కానీ చేసుకోవడానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మేము ఏ కులాలు కట్టడం కాడు వారికే గౌడ్స్, మిగతా వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాము. పుర ప్రముఖులు గౌండ్లు ఉమ్మడి జిల్లాలో అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. అదే మీరు సామాజికవేత్తగా, కవిగా, కళాకారుడిగా మీకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మీ కవులు కళాకారులు ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా సార్. ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక దివ్యమైన భవ్యమైన క్షేత్రంగా విరాజిల్లబోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే గౌడ జాతి ప్రజల కోసం నిర్మిస్తున్నటువంటి ఈ ఆలయం మహబూబ్నగర్ జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంటే దీంట్లో కళాకారులు, భజనలు, మన సాంస్కృతిక వైభవం చాటడానికి ఇది చాలా చక్కని వేదిక అవుతుంది. భవిష్యత్తులో నిర్మించుకోబోయే ఒక హాల్ వేదికలో ఈ కార్యక్రమాలన్నీ మనం నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి అవసరం ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలు, మన పూర్వ కళల్ని నిలబెట్టుకోవడానికి ఈ భవ్యమైన క్షేత్రం మనకు నిలబడుతుంది. రేపు జరగబోయేటువంటి పూజా కార్యక్రమాల్లో గౌడ జాతితో పాటు సామాన్య ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క రోజుతో తీసుకున్న నిర్ణయం కాదని ఈ కంఠమహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఎంతో మంది కృషి దాగి ఉందని 24, 25 తేదీల్లో జరగబోయే కార్యక్రమాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గౌడ జాతి కులస్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలంటున్నారు ఇక్కడ గౌడ సంఘం నాయకులు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్నగర్.